అని ఆ ఓడలు ఎంతమంది అయితే ఉన్నారో వారి అందరి పేరు మీద చీటీ వేస్తే యోన పేరు మీద వచ్చింది ప్రియమైన వాళ్ళరా. అయితే యోన యోన వాళ్ళు అడుగుతున్నారు, ఇది నీ పేరు మీద వచ్చింది, అసలు నువ్వు ఎవరవయ్యా యోన? నువ్వు ఏ వ్యాపారం చేస్తావు, నువ్వు ఏ పని చేస్తావు, నువ్వు ఎక్కడికి పోతున్నావు, నువ్వు ఏ జాతి వాడువు అని యోనను అడిగినప్పుడు యోన మరిక ఆయన గురించి చెప్తున్నాడు 10వ వచనంలో, యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నాను అని అంటుండు. 9వ వచనంలో ఏమంటాడు, ఆయన ఎవరంటే హెబ్రీయుడు, తర్వాత సముద్రమును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున దేవుడని యెహోవాకు నేను భయభక్తు కలిగినవాడును అంటున్నాడు. అంటే దేవుడికి నేను భయభక్తు కలిగిన వాడును అంటున్నాడు, కానీ భయం లేకుండా పారిపోతాడు. హెబ్రీయుడు అని చెప్తున్నాడు. అప్పుడు ఇంకా 10వ వచనంలో ఆయన నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, యెహోవా సన్నిధిలో నుండి నేను పారిపోవచ్చున్నాను అని ఆ మనుషులకు తెలియజేశాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో నుండి నువ్వు పారిపోయినట్లయితే కొన్ని సందర్భంలో నీ కుటుంబంలో గలిబిలి జరుగుతుంది, నీ వ్యక్తిగత జీవితంలో గలిబిలి జరుగుతుంది, నీ సంఘంలో గలిబిలి జరుగుతుంది. దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మరి ఈ గాలి తుఫాను వలన గొప్ప ప్రమాదం జరుగుతుందయ్యా, మమ్మల్ని ఏం చేయమంటారు అని యోనాను అడిగినప్పుడు యోన ఈ తప్పు నా వలన జరిగిందని ఒప్పుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ 12వ వచనంలో ఆయన ఒప్పుకున్నాడు, మరి నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి యోన ఏం చెప్పాడంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళమించమని అతనితో చెప్పాను. ఇక్కడ నన్ను మీరు ఎత్తి సముద్రంలో పడేయండి అని యోన ఒప్పుకున్నాడు. అంటే ఆయన చేసినది తప్పు, దేవునికి వ్యతిరేకంగా నడిచినది తప్పు అని గ్రహించి ఆ శిక్ష మీ అందరి మీద వద్దు, నా వలన తప్పు జరిగింది కాబట్టి ఈ శిక్షను నేనే భరిస్తాను అని యోన నిజాయితీగా ఒప్పుకున్నాడు. అంటే యోనలో కొంత నిజాయితీ ఉన్నది. అందుకనే యోన పారిపోయినప్పటికీ దేవుడు యోనాను వదిలిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తిని దేవునికి సన్నిధి ఎందుకు మరి ఆకర్షిస్తుందంటే, ఒక వ్యక్తిలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కొన్ని మంచి గుణాలు ఉంటుంది కాబట్టి దేవుడు అలాంటివన్నీ వదిలిపెట్టాడు. యోనా కూడా ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు, ఆ తప్పుకి శిక్ష భరించడానికి కూడా సిద్ధమైపోయాడు, చావడానికి సిద్ధపడ్డాడు. కానీ అక్కడ ప్రజలు మరి భయపడుతున్నారు, అయ్యో నువ్వు దేవునికి భయభక్తు కలిగిన వాడు కదా, నిన్ను ఎత్తి సముద్రంలో పడేసి యెహోవా మాకు ఆ శిక్ష వేస్తాడేమని భయపడ్డారు. కానీ యోనా చెప్పిన దాన్ని బట్టి ఆ శిక్ష మా మీద రాకూడదని మరి వారు ఏం చేశారంటే 14వ వచనంలో మరి ఆ యొక్క యోనాను 15వ వచనంలో సముద్రంలో పడివేశారు. ఎప్పుడైతే యోనాను సముద్రంలో పడివేశారో ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఏం జరిగిందంటే, ఆ సముద్రంలో పడవేయంగానే సముద్రము పొంగకుండా ఆగాను. అంటే గాలి తుఫాను ఆగిపోయింది, సముద్రం పొంగటం లేదు, సముద్రం అంతా నిమ్మళమైపోయింది. ప్రజలందరూ భయము నుండి మరి విడుదల పొందారు, ప్రమాదం నుండి విడుదల పొందారు. అప్పుడు ఆ యొక్క ప్రజలందరూ ఏం చేశారంటే ప్రియమైన వాళ్ళరా, 16వ వచనంలో చాలా ముఖ్యమైన వచనము, అది చూడగా మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. అంటే ప్రజలందరూ, ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ యెహోవాకు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరట. ఇప్పుడు యోనా ఆ ఓడలో పోవడం ద్వారా ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షించబడ్డారు. ఇక్కడ 5వ వచనంలో ఏముంది ప్రియమైన వాళ్ళారా, తమ మరి దేవతలకు ప్రార్థన చేసిరని వాక్యం ఉంది. కానీ ఇక్కడ మాత్రము 16వ వచనంలో కేవలం యెహోవాకు మాత్రమే మొక్కిరి, యెహోవాకు మాత్రమే బలి అర్పించిరి, యెహోవాను మాత్రమే సేవించిరి. ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందారు, యెహోవే దేవుడని. ఈ కార్యము అక్కడ జరుగుతుందని
దేవునికి ముందే తెలుసు. యోనకు తెలియదు. యోన నేను పారిపోతున్నాను అని యోన అనుకుని ఉండొచ్చు, కానీ యోన ద్వారా ఆ ఓడలో ఉండేటువంటి ప్రజలందరూ మారు మనసు పొంది యెహోవాను మొక్కుతారని ప్రభువుకు ముందే తెలుసు. కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాదు, కానీ దేవుడు మనల్ని పిలిస్తే మన ద్వారా కొన్ని కార్యాలు జరుగుతాయి. అది ప్రభువుకు తెలుసు. యోన పారిపోతాడని ప్రభువుకు తెలుసు. అయినా యోనకే ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పాడు. కానీ అక్కడ దేవుడి నామం మహిమపరంగా అక్కడ కార్యం జరిగి ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి మొక్కారు. ఆ తర్వాత ఆయనను ఎప్పుడైతే సముద్రంలో పడేశారో అప్పుడు గొప్ప మత్సరం ఒకటి యెహోవాను మృంగవలెనని యెహోవా నియమించిన ఉండగా యోన 3 దినములు ఆ మత్సరం కడుపులో ఉండేను. అయితే ఒక గొప్ప చేపకు దేవుడు ఆజ్ఞాపించాడట. దేవుడే నియమించాడు ఆ చేపను. ఇక్కడేముంది ప్రియమైన వాళ్ళరా? మరి యోనను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా, అంటే దేవుడే ఆ చేపను నియమించాడు. దేవుడు నియమించిన చేప యోనను మృంగడం జరిగింది. యోన దేవుని కడుపులో మరిక ఉండిపోయాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యోనను గురించి యొక్క విషయము క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా చెప్పబడి ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో, అదేవిధంగా లూకా సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఉంది. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగా ఉన్నాడో మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడని వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో మనము, లూకా సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడవచ్చు. అంటే దేవునికి పునరుద్ధానము గురించి ప్రస్తావించబడింది. ఇది యేసు ప్రభు సమాధిని గురించి ప్రస్తావించబడ్డది. యోన యొక్క విషయము మనం ప్రస్తావించబడ్డది. ప్రియమైన వాళ్ళారు, ఇది ఇలా జరుగుతుందని ప్రభువుకి ముందే తెలుసు. ఇలా భవిష్యత్తులో ప్రకటించవలసి ఉంటుందని దేవుని యొక్క మరిక సమాధి కార్యక్రమము పునరుద్ధానము గురించి మరిక దేవుడు ముందే తెలుసు. కాబట్టి యోన ద్వారా ఈ కార్యక్రమం జరిగించడం జరిగింది. చాలామంది ఏమనుకుంటాము, పారిపోతున్న యోనకు ఎందుకు బాధ్యత అప్పచెప్పాడని అనుకుంటాము. కానీ ఒక వ్యక్తికి ఒక బాధ్యత దేవుడు అప్పచెప్తే అది దేవుని నామం మహిమకరంగానే జరుగుతుంది తప్ప ఇంకేమీ కాదు. కాబట్టి మిగిలిన 2వ భాగంలో మీకు వివరిస్తాను ప్రియమైన వాళ్ళరా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.